మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 15వ తారీఖు నవంబరు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితముల్లో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన దగ్గరున్నటువంటి ఆధిక్యత ఐశ్వర్యము చొప్పున మీ యొక్క ఎప్పుడు ఏ అవసరత అయితే ఉందో ఆ ప్రతి అవసరత ఆయన తీరుస్తానని దేవుని వాక్యము తెలియజేస్తుంది. సహోదరులారా, సమస్తము ఉన్నటువంటి చోటకే కదా మనం వెళ్తాము. నీకు అక్కరిగానున్నవి ఏవో అవి దొరికే స్థలమందుకే కదా నీవు కొంచెము దూరంగా ఉన్నా ఆ దూరాన్ని సైతము నీవు కష్టపడి ప్రయాసపడి నీకు కావలసినటువంటి స్థలానికి చేరుకుంటావు. ప్రియ సహోదరుడా, దేవుడు చెబుతున్నటువంటి మాట, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అంటే సహజంగా నేటి ఆధునిక సమాజములో అన్ని దొరుకు స్థలము ఏది అనగా సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్లో ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండదు, సమస్తము అక్కడ దొరుకుతాయి. అయితే నా యేసయ్య అంటున్నాడు, ఈ లోకములో సూపర్ మార్కెట్ ఎలా అయితే ఉందో ఆ సూపర్ మార్కెట్ సృష్టించడానికి కూడా కారకుడినైనటువంటి నేను, నా దగ్గర సమస్తము దొరుకుతాయి. కన్నీళ్ళు విడిపించబడే మందు నా దగ్గర ఉంది. ఒంటరితనంతో కృంగిపోకుండా ధైర్యంగా ఉండే మందు నా దగ్గర ఉన్నది. ఒంటరితనంతో ఆదరణ లేని సమయంలో ఆదరించే మందు నా దగ్గర ఉన్నది. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ డిప్రెషన్లో కుంగుదల్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తే మందు నా దగ్గర ఉన్నది. నిత్య జీవానికి నడిపించి నిత్య జీవములకు తీర్చుకెళ్లే మెడిసిన్ నా దగ్గర ఉన్నది. ఆర్థిక సమస్యల్లో కృంగిపోతూ ఉంటే ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తి నిన్ను ధైర్యంగా నిలబెట్టగల ధైర్యము పరిచే, నిన్ను బలపరిచే మెడిసిన్ నా దగ్గర ఉన్నది. నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్నటువంటి ఆ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీరుస్తానంటున్నాడు గనక, సహోదరి సహోదరుడా, ఇంకెందుకు భయపడుతూ అదే విషయాన్ని తలంచుకుంటూ కుంగుతావు? లే, యేసయ్య దగ్గరకు రా. యేసయ్యతో చెప్పుకో. యేసయ్య నీ అవసరము తీర్చి నిన్ను సంతోషపరిచి ఆయన కృపలో బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి దినమందు ప్రభా, నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నేను సన్నిధి సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును.